మన శరీరంలో మొత్తం 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయంటే మీరు నమ్ముతారా? మరి ఇన్ని సెల్స్‌కి సమానంగా ఆక్సిజన్‌ని, పోషకాలను ఎవరు సరఫరా చేస్తున్నారు? దీనికి సమాధానం గుండె. ద అల్టిమేట్ లోడ్ బ్యాలెన్స్. అందరికీ నమస్కారం. నా పేరు సుమన్ చెల్లి. ఈ ఛానల్‌లో కాంప్లికేటెడ్ సిస్టమ్ డిజైన్స్‌ని సింపుల్‌గా నేర్చుకుందాం. ఈరోజు టాపిక్ లోడ్ బ్యాలెన్సర్. అసలు లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? యూజర్ రిక్వెస్ట్ డైరెక్ట్‌గా సర్వర్స్ కాకుండా లోడ్ బ్యాలెన్సర్‌కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఆ రిక్వెస్ట్‌ని సర్వర్స్‌కి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ సందర్భంలో రిక్వెస్ట్ 1 సర్వర్ 1కి వెళ్తే రిక్వెస్ట్ 2 అనేది సర్వర్ 2కి నావిగేట్ చేస్తుంది. మరి లోడ్ బ్యాలెన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? లోడ్ బ్యాలెన్సర్ 3 రకాల డిఫరెంట్ ఆల్గారిథమ్స్ని వాడతాయి. మొదటి రకం రౌండ్ రాబిన్. ఈ ఆల్గారిథం ప్రకారం రిక్వెస్ట్లు అనేవి ఒక సైకిల్ ప్రకారం వెళ్తాయి. అంటే రిక్వెస్ట్ 1 సర్వర్ 1కి వచ్చినప్పుడు రిక్వెస్ట్ 2 సర్వర్ 2కి వెళ్తుంది, రిక్వెస్ట్ 3 సర్వర్ 3కి వెళ్తుంది. ఈ విధానంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రిక్వెస్ట్ 1 సర్వర్ 1కి వచ్చినప్పుడు ఈ సర్వర్ 1 అనేది సమ్ XYZ రీజన్స్ వల్ల ప్రాసెస్ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ విషయం లోడ్ బ్యాలెన్సర్కి తెలియదు. మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ని దీనికి నావిగేట్ చేస్తుంది. దీనివల్ల సర్వర్ 1 అనేది ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రెండో విధానం లీస్ట్ కనెక్షన్స్. ఈ విధానంలో లోడ్ బ్యాలెన్సర్ సర్వర్స్ లిస్ట్ యొక్క యాక్టివ్ కనెక్షన్స్ని అనలైజ్ చేసి ఏ సర్వర్ మీద అయితే లీస్ట్ కనెక్షన్స్ ఉన్నాయో ఆ సర్వర్కి రిక్వెస్ట్లను అనేది నావిగేట్ చేస్తుంది. ఇది చాలా స్మార్ట్ వేగా పనిచేస్తుంది. ఈ విధానం రౌండ్ రాబిన్ కంటే బెటర్గా పనిచేస్తుంది. మూడో విధానం ఐపీ హ్యాషింగ్ ఆర్ స్టిక్కీ సెషన్. ఈ సందర్భంలో లోడ్ బ్యాలెన్సర్ యూజర్ యొక్క సెషన్ని గుర్తుపెట్టుకుని రిక్వెస్ట్లను అనేవి నావిగేట్ చేస్తుంది. దీనికి ఉదాహరణగా మీరు ఒక షాపింగ్ చేస్తున్నారు అనుకుందాం. కార్ట్ 1 యాడ్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది సర్వర్ 1కి వచ్చింది. మీరు ఐటమ్ 2ని యాడ్ చేసినప్పుడు కార్ట్కి ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్ 2కి వెళ్ళినప్పుడు మీరు కొంచెం డేటాని లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకు లోడ్ బ్యాలెన్సర్ ఈ సందర్భంలో మీ యొక్క సెషన్ని గుర్తుపెట్టుకుని ఐటమ్ నెంబర్ 2ని కూడా సర్వర్ 1కే పంపించడానికి ట్రై చేస్తుంది. అంటే మీకు డేటాబేస్ రిప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో డేటాబేస్ రిప్లికేషన్ కోసం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.